27% ఉన్నారు మన కుల సోదరులు. మనకు అవకాశాలు వస్తున్నాయి కానీ కొన్ని తప్పుల వల్ల గతంలో కూడా నేను చెప్పాను, మా చిరంజీవి గారికి అవకాశం ఉండే కానీ ఆయన తొందరపడి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఇవాళ ఆంధ్రలో 27, ఇక్కడ మునూరు కాపులు లెక్కేస్తే ఆల్మోస్ట్ 40 దాటిపోతున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఏమంటున్నాడంటే జితినా ఇచ్చేదారి ఇంటి భాగీదారి అంటున్నాడు. అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే గెట్ ఎ ఫ్రీ షేర్, వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. భారతదేశంలో ఏ నాయకుడు కూడా 1931 అయింది క్యాస్ట్ సెన్సస్, కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కశ్మీర్ కలిసిన తర్వాత వీ కమ్ టు ది పవర్, మీరు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనడా లేదా. ఆ తర్వాత నేను వాళ్ళందరికీ కులగన జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కులగన మొదలుపెట్టారు. అదేవిధంగా యావత్ భారతదేశం అక్కడ కూడా మా చంద్రబాబు గారు అక్కడ కూడా మొదలు పెట్టాలని కోరిక. ఎందుకంటే అందరికీ సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, కులగన జరగాలి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలని ఎక్స్రే కూడా అన్నాడు. కనుక మనలో ఒకసారి నాకు కూడా ఛాన్స్ వచ్చిండేరా బాబు, కానీ మిస్ అయిపోయింది. అప్పుడు నా ఏజ్ ఓన్లీ 41, కానీ చాలా మందికి తెలియదు నేను కాపాడి. పివి నరసింహారావు, హనుమంతరావు అంటే నన్ను చాలా మంది పాపరోళ్ళు అనుకున్నారు. ఆరోగ్యపడినా ఏదైనా ఇవాళ సమాజంలో మార్పు వస్తున్నది, ప్రజలలో మన పిల్లలు కూడా బాగా జరుగుతున్నారు. అది తూపు కావచ్చు, దళిత కావచ్చు, తెలుగు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, మనం అందరం ఒకే కులంగా పనిచేస్తూ రాజ్యాధికారం సంపాదించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. మనం సహాయం చేయాలంటే నిజంగానే మన ఓట్లతో ఎవరన్నా ముఖ్యమంత్రి అవుతారు. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. కానీ మన కులంలో చూస్తే అక్కడ 27%, ఇక్కడ ఆల్మోస్ట్ 18% ఉన్నామా. కానీ మనకు అవకాశాలు లేదు. కానీ మా మిత్రుడు రామకృష్ణ నేను చూసిన వనభోజనాలు ప్రతిసారి పెడతాడా బాబు. ఆ వనభోజనాలతో ఆ తర్వాత ఎవరింటి కాదు ఎవరి పని అని తర్వాత కూడా కార్యక్రమాలు ఉండాలి రామకృష్ణ. అది పొలిటికల్ గా నువ్వు భోజనాలు పెడుతున్నావు, అందరికీ సన్మానం చేస్తున్నావు, కానీ మనకున్న జనాభా లెక్క ప్రకారంగా రాజ్యాధికారం గురించి కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకు చెప్తుందంటే మన భోజనాలు అయితేనే ఉంటాయి. అసలు ఇప్పటివరకు నేను 3 నాలుగు అటెండ్ అయినా, ప్రతిసారి బిహెచ్ఎల్ అడ్జస్ట్ అవుతుంది. రామకృష్ణ ఆర్గనైజ్ చేస్తే నేను అనుకుంటా బహుశా ఈ కార్యక్రమం కూడా 84వ జయంతి ఉత్సవాలు స్వర్గీయ మిర్యాల వెంకట్రావుని కూడా మనోడే బ్యాక్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. మా అందరిని విడుస్తున్నాం, కానీ అదేవిధంగా రాజకీయంగా కూడా మన పిల్లలు ఎవరు చదువుతున్నారు. అమెరికా, లండన్ లో మన కులస్తులు చాలా మంది ఉన్నారు, సాయం చేయడానికి రెడీ ఉన్నారు. కానీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేయాలి. ఇవాళ రంగరాజ్ ఒక ప్రభుత్వం పెట్టి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే చాలా మంది గోపాలకృష్ణ గారు రిటైర్డ్ అయిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడే మా మిత్రుడు ఏది ఆంధ్ర గవర్నమెంట్ లో ఏది అడిషనల్ గా ఏదైతే జ్యుడిషియల్ పనిచేస్తుందో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు అవకాశం వచ్చినప్పుడు మన వారు కల్పిస్తే అందరు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. మనం కులం పేరు ఎందుకు చెప్పొద్దు, భయపడాలి ఎందుకు? ఏ కులం ఉందా బరాబరుగా చెప్పాలి. మన స్ట్రెంత్, మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం. ఇంత జనాభా ఉంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేకపోయినాం. ఈసారి కానీ ఎప్పుడైనా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా బాగా తిరుగుతున్నాడు. అదేవిధంగా గతంలో చిరంజీవి కూడా తిరిగాడు. చిరంజీవి ఛాన్స్ ఉండే నేను చెప్పినాను, తిరుపతి రాజీనామా చేయకు, ఢిల్లీ ఓట్లన్నాడు. నాకు ఢిల్లీ వాళ్ళు చెప్పారు వైద్యుడు చిరంజీవి షుడ్ నాట్ రిజైన్. ఇవన్నీ ఆనాడే అవుతుండే మనం. మనకు కోపం ఏది
స్పీడ్ ఉంటుంది, అసలు టైంలో వీక్ అవుతాం. అదేంటో నాకు అర్థం కాదు. ఆయన ఉండే ఎవరు ముఖ్యగడ్డ పక్కన పెద్ద మీటింగ్ వచ్చింది, కానీ ఆలోచనలు తక్కువ. ఆయన కూడా ఇప్పుడు ఎక్కువ వెళ్ళిపోయింది. కనుక మనలో స్ట్రెంత్ ఉండేది, ఈ స్ట్రెంత్ ను ఉపయోగించుకొని మనలో ఎవరైనా కానీ నేను ఫుట్బాల్ ప్లేయర్ నేనే కొట్టాలని ఆలోచన. టీం గెలవాలి, టీం గెలవాలంటే పాస్ వచ్చినప్పుడు కొట్టేయాలి, అవకాశం వచ్చినప్పుడు మనం అధికారానికి రావాలి. 75 ఏళ్ల తర్వాత కూడా ఒక కాపు కులస్తుడు ముఖ్యమంత్రి కాలేదనేది నా బాధ. ఎందుకంటే నేను ఆంధ్రలో కూడా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పిసిసి అధ్యక్షుడుగా అందరికీ పరిచయాలు, అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ కన్వీనర్ గా పనిచేశారు. నన్ను అందరూ గుర్తుపడతారు. కానీ మనలో కొద్దిగా ఏది సమయం మీద మనం ఆలోచన చేసి మనం అందరం ఒక్కటైతే తప్పనిసరిగా అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారో లేదా, అగ్రకులాలు తీసుకుంటారో లేదా ఛాన్స్ వస్తే మనం ఏం చేస్తామంటే లాస్ట్ పదవి వచ్చిన తర్వాత అందరు దండలేస్తారు, షాల్ కప్తారు. కానీ వారికి అవకాశం వచ్చినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ నుండి సపోర్ట్ చేయాలి. అప్పుడే మనకు మంచి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మిర్యాల వెంకట్రావు గారు కూడా చాలా కష్టపడ్డాడు, వంగవీటి రంగా కూడా కష్టపడ్డాడు, కానీ ఫలితం దక్కలే. అదేవిధంగా ఈసారి ఇక్కడ కానీ అక్కడ కానీ తప్పనిసరిగా కాపు కులస్తులు ఈ రాష్ట్రానికి ఏది ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ముఖ్యమంత్రి అయితేనే మనకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ భోజనం కూడా మంచిగా పెడతారు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు, అసలు రోజు మర్చిపోతున్నారు. మరొకసారి మిర్యాల వెంకట్రావు గారి జన్మదిన నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మనమందరం యూనిట్ గా ఉండాలి. తూర్పు కాకున్నారు, బలిగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుగా ఉన్నారు. మన అందరినీ కలుపుకోవాలి. వాళ్ళు కలుపుకుంటలేరు. ఏది కొప్పుల వెల్మ తెలంగాణలో, ఆంధ్రలో కొప్పుల వెల్మ బ్యాక్వర్డ్, కానీ ఇక్కడ ఫార్వర్డ్ ఉన్నటువంటి వెల్మలో తెలుగులో సంబంధాలు ఉన్నాయి. మనం కూడా సంబంధాలు పెంచుకోవాలి. ఒకటి ఎప్పుడైతే పెడితే ఉన్నవాడికి ఇవ్వకుండా పేదవాడు, అమ్మాయి బాగున్నా పిల్లవాడు బాగున్నా మనం ఆ సంబంధాలు పెంచితే పేదవాడు కూడా మన కులం మీద, మన కమ్యూనిటీ మీద ప్రేమ పెరుగుతుందని చెప్తూ, పేదలు కేవలం పెద్ద అత్యాశంగా ఒకరికి తప్ప ఒకరు 5 కోట్లు 10 కోట్లు డెకరేషన్ కే పెడుతుంటారు బాబు. అదే పేదవాడికి నేను పైకి చేస్తే అమ్మాయి చేసుకున్నా అబ్బాయి చేసుకున్నా అత్త మామ కూడా గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా మన స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. కొన్ని కులాలు ఉన్నారు, ఇప్పుడు వయసులు ఉన్నారు, మారవాడి వాళ్ళు ఉన్నారు, ఎవరైనా దెబ్బ తింటే వారికి పైకి తీసుకొస్తారు. మనం కూడా అదే ఆలోచన, డబ్బులు ఉండే కానీ అది సరి అయిన పద్ధతిలో ఖర్చు పెట్టాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈ సభకు పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. జై కాపూర్.